బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ చూసుకుంటే సార్ మనము అసలు తమన్ గారు ఆ బీజిఎం అసలు థియేటర్లో ఉంటే అసలు ఆ థియేటర్ మొత్తము ఒక దద్దరిల్లిపోతుంది. మొన్న ఐమాక్స్లో నేను చూశాను, టీజర్ వేశారు. ఎలా అనిపిస్తుంది సార్ బాలయ్య బాబు గారు? ఎందుకంటే అఖండకు కూడా తమన్ గారు ఇచ్చారు కదా బీజిఎం. ఇప్పుడు తమన్ బట్టి కాదు అక్కడ తమన్ సపోర్టింగ్ తప్పితే తమన్ బట్టి సీన్ ఉండదు. సీను బ్రహ్మాండమైన సీన్ తీస్తే దానికి రీ రికార్డింగ్ ఇంపాక్ట్, కానీ ఈ సీన్ ఏమీ లేకపోతే రీ రికార్డింగ్ ఏం తమన్ ఏం కొట్టినా ఏముంటది, ఏముండదు. సీన్ బట్టి సీను బ్రహ్మాండం, ఇంపాక్ట్ ఎమోషన్ బ్రహ్మాండం ఉంది. ఆ ఎమోషన్ కనపడినప్పుడు దాన్ని తగినట్టు కొట్టాలి. కొడితేనే మ్యూజిక్ డైరెక్టర్, లేకపోతే ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్? సో తమన్ను బట్టి ఏదో సినిమా అన్నట్టు కాదు అది. మ్యూజిక్ డైరెక్టర్ రీ రికార్డింగ్ బాగా చేస్తాడు, తమన్కి క్రెడిబిలిటీ ఉంది. సో బాగా తీస్తేనే, బాగా తీయకపోతే కొందరు ఇళయరాజా గారు మ్యూజిక్ చేయమంటే ఒక సినిమా, కొన్ని సినిమా నాకు తెలిసి చేయమంటే ఏం తీసేవని నేను చేయను అని అడిగాడు ఆయన. నువ్వు తీసిందని బట్టి నేను మ్యూజిక్ ఇవ్వగలను, నువ్వెక్కడ గ్యాప్ కూడా లేకుండా నువ్వేది తీసేస్తే నేను ఊరిన డబ్బని కొట్టమంటావా? వెళ్ళి మ్యూజిక్ గ్యాప్స్ కోసం కాదు రీ ఎడిట్ చేసి పట్ల అనేవాడు. అట్లా అంటే ఉండాలి, మనం అవకాశం ఇస్తేనే మ్యూజిక్ డైరెక్టర్. లేకపోతే ఏం కొడతాడు? ఒక పక్క డైలాగులు, ఒక పక్క ఉంటే డబ్బర్ అంటే లో ఉంటుంది. అదే మిక్స్ చేసేటప్పుడు లో చేయాలి, డైలాగులు వినపడాలి కదా, అందుకు లో చేయాలి. అటువంటి ఎందుకు ఏం కొట్టి డుమ్ముడు ఏం కొట్టే ప్రయోజనం. సో డైరెక్టర్ కూడా ఆ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ సెన్స్, మ్యూజిక్ గ్యాప్స్ ఇస్తూ రీ రికార్డింగ్ సెన్స్తో తీసినప్పుడే దానికి విలువ ఉంటుంది. అది తీస్తాడు, బాబీలు అంటూ తీస్తాడు, కనుక్కుంటుంటాడు. ఓకే సార్, సంక్రాంతి పండుగ అంటే చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు వస్తే అది ఒక జాతర. అంటే గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే పల్లెటూర్లలో ఊరేగింపుగా దండలు వెళ్ళి అక్కడ వెయ్యడము, అంటే కొన్ని పొట్టేళ్ళని బలి చేయడము అలాంటివి చేస్తారు. విశ్వంబర అలా తప్పుకొని జంప్ చేసింది, అంటే బరిలోకి రామ్ చరణ్ గారు వచ్చారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? ఎలా చూడుతుంది? అదే హంగమా ఉంటుంది. రామ్ చరణ్ అంటే ఎవడో బయటోడు కాదు కదా, కొడుకే కదా, అదే హంగమా ఉంటుంది. బాలయ్య జై బాలయ్య. సో హంగామా ఉంటుంది, ఆటోమేటిక్గా హంగామా ఉంటుంది. సినిమాలో నేను ఈ హంగామాల కన్నా కూడా సినిమాలో బలం ఎంత ఉందని ఆలోచిస్తున్నాను. ఈ రెండింటిలోనూ సినిమా బలం, స్ట్రెంగ్త్, కంటెంట్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుందని అక్కడ బాబీని బట్టి, ఇక్కడ శంకర్ని బట్టి ఉంటుంది. దొరకాలే కానీ, కంటెంట్ దొరకాలే కానీ బాలయ్య తినేస్తాడు. అందరు తెలిసే విషయం ఉంటే మాత్రం దున్నేస్తాడు. కనుక అది బాలయ్య ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే ఇక్కడ రామ్ చరణ్ ఎట్టగైనా పెద్ద హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. సో అతని కష్టానికి దీనికి రెండింటికి ఫలితాలు ఉంటాయని కోరుకుందాం. ఓకే.